అతను మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ సూపరింటెండెంట్. ఆయనకు ప్రభుత్వం ఇచ్చే జీతం చాలలేదేమో లంచాలకు అలవాటు పడ్డాడు. కోట్లలో కూడబెట్టాడు. చివరకు ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రెవెన్యూ సూపరింటెండెంట్ నరేందర్ను అదుపులోకి తీసుకున్నారు. నరేందర్కు చెందిన ఇళ్లలో, కార్యాలయంలో సోదాలు నిర్వహించగా 6.07 కోట్ల సొత్తు బయటపడింది. నగదే 2.93 కోట్ల రూపాయలు ఉండటంతో ఏసీబీ అధికారులే విస్తుపోయారు. అటు బినామీ ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే ఇష్యూకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ప్రస్తుతం ఎటువంటి సోదాలు కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు కూడా ఏ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు? అయితే ఈ సంఘటన సంచలనం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఇన్ఛార్జిగా రెవెన్యూ అధికారిగా హోదాలో ఉన్న నరేందర్ ఇంట్లో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. 4 చోట్ల కూడా దాడులు కొనసాగాయి. వినాయక్ నగర్ లోని అశోక టవర్ లోని నివాసంలో ప్రధానంగా కేంద్రంగా చేసుకుని ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. అయితే ఏకకాలంలో 4 చోట్ల సోదాలు జరిపినప్పటికీ కూడా ఇంట్లో మాత్రం పెద్ద ఎత్తున నగదు నిల్వలు, ఆస్తులకు సంబంధించిన అన్ని కూడా బయటపడడం మనం చూస్తున్నాం. కట్టలుగా నగదు బయటపడడంతో ఒక్కసారిగా కౌంటింగ్ అంటే లెక్కించడానికి అప్పటికప్పుడు కౌంటింగ్ మిషన్లను తెప్పించిన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా ఏసీబీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎప్పుడు దొరకలేదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. నగదు పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపు 6 కోట్ల పైసలకు నగదు సంబంధించిన బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. 2,93,00,000 నగదు బయటపడగా కుటుంబ సభ్యులు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, వాళ్ళ అకౌంట్ల పేరు పైన 1,10,00,000కు సంబంధించిన బ్యాంకు బ్యాలెన్స్ పాస్బుక్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 51 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1,90,00,000 విలువైన ఆస్తుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఏదైతే బంధువులకు సంబంధించిన ఇళ్లలో కూడా, దాంతో పాటు ఇంకేమైనా సంబంధాలు ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఇళ్లలో కూడా, కార్యాలయాల్లో కూడా సోదాలు జరుపుతామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నరేందర్ను, మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ను అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మొత్తానికైతే ఒక సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. థాంక్యూ విఘ్నేష్.